ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం భరోసా కలిగించకుండానే 54,000 ఎకరాలలో ఫస్ట్ ఫేజ్లో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కులేదు. రిటర్నబుల్ ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు. ఆన్లైన్లో ఉన్నాయంటున్నారు, రిజిస్ట్రేషన్ అయిందంటున్నారు, పేపర్లో ఉందంటున్నారు. కానీ చాలామంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు, ఎలక్ట్రిసిటీలు, గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని 11 ఏళ్ళగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు. 11 ఏళ్ళగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు, మా భూములు ఎప్పుడొస్తాయని. వాళ్ళకే ఇవ్వలేదు. ఇక సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ భూములు సేకరించడానికి మీరు రెడీ అయ్యారు అంటే ఈ రైతులకు భరోసా ఎక్కడి నుంచి కల్పిస్తారు? మీరు ఏ కాన్ఫిడెన్స్తో మీకు మళ్ళీ రైతులు భూములు ఇవ్వాలి? మీరు ఫస్ట్ ఫేజ్లో సేకరించిన భూముల్లో డెవలప్మెంట్ జరిగితే ఆ డెవలప్మెంట్ను చూసి మా భూములకు మంచి రేట్ వస్తుంది అని రైతులు అనుకోవడం తప్ప, ఆ బెనిఫిట్ వాళ్ళకు కలగడం తప్ప, అదేది వాళ్ళు ఆశించకూడదు అన్నట్టుగా ఫస్ట్ ఫేజే మీరు డెవలప్ చేయక, ఫస్ట్ ఫేజ్లోనే రైతులకు మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వక, సెకండ్ ఫేజ్లో రైతులకు దగ్గర నుంచి కూడా మీరు భూమి లాక్కోవడం అంటే ఇది దుర్మార్గంగా మీకు అనిపించటం లేదా? నిజానికి మన రాజధాని విభజన చట్టంలో ఒక భాగం. మనకు రాజధాని కట్టాలి అన్నది కేంద్రం మనకిచ్చిన వాగ్దానం. ఇది విభజన హక్కు మనది అయినప్పుడు ఎందుకని ఈ హక్కుని మీరు నిలదీసైనా సరే సాధించలేకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. విభజన హక్కు రాజధాని అయినప్పుడు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా ఇది కేంద్రం బాధ్యత కదా, కేంద్రం కట్టాలి కదా, కేంద్రం ఇవ్వాలి కదా. మరి మోడీ గారు ఏం చేశారు? 10 సంవత్సరాల కింద చెప్పారు, చెంబుడు నీళ్ళు తెచ్చారు, తట్టడు మట్టి తెచ్చారు, శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల క్రితం మన ముఖాన మట్టి కొట్టిపోయారు. ఆ తర్వాత 10 సంవత్సరాలలో కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ మాటలేమో మోడీ గారు ఢిల్లీని తలపించే రాజధాని కడతానని చెప్పారు. అసలు రాజధాని కట్టాల్సిన బాధ్యత, భారం నాది అన్నారు. మరి మాటలేమో కోటలు దాటుతాయి, కానీ చేతలేమో గడప కూడా దాటవు. పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఒక సభ పెట్టారు. 25 బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఇక ఇన్సూరెన్సు కంపెనీలు వాటెవర్ చేసుకుని పోయారు. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే ఆ సభ అంతా సరిపోయింది. వాళ్ళు శాలువాలు వేసుకోవడము, ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము, ఇదే సభ అంతా ఇదే జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్గా మన రాష్ట్రానికి వచ్చారే, కనీసం మనకు రాజధాని విషయంలోనైనా సహాయం చేస్తాము అని ఒక్క మాట అయినా చెప్పగలిగారా? మరి దేనికి పొగిడారు? మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని పొగుడుతున్నారా? లేక పోలవరం ఎత్తు 45 మీటర్లకు కాకుండా 41 మీటర్లకే కుదించినందుకు పొగుడుతున్నారా? విశాఖపట్నం స్టీల్స్లో మన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దాన్ని నష్టాల పాలు చేస్తున్నందుకు పొగుడుతున్నారా? లేక అమరావతికి కట్టియాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రమే ఇస్తున్నందుకు పొగుడుతున్నారా? దేనికి పొగుడుతున్నారు? కూటమి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అసలు మనకి ఏం అవసరం అండి అప్పులు? ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ప్రకారం అయితే 54,000 ఎకరాలకు గాను 91,000 కోట్ల రూపాయలు దాన్ని డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇంకొక 44,000 ఎకరాలు సెకండ్ ఫేజ్లో సేకరిస్తే దానికి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మొత్తానికి 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకున్న 91,000 కోట్ల రూపాయలను తీసుకున్న ఈ ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు 26,000 కోట్ల రూపాయలు అయితే
రుణాలు శాంక్షన్ అయినాయి. అదనంగా ఇంకొక 32,000 ఇంకొక 32,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ రుణాలు వస్తున్నాయి. ఈ 60,000 కోట్ల రూపాయలు కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ ఫేజ్కి మాత్రమే. ఫస్ట్ ఫేజ్కే 90,000 కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్కి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అయితే అంటే 2,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదాం అనుకుంటున్నారా? ఈ అప్పులు మనకు అవసరమా? మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ మన భూములు మనమే అమ్ముకొని ఆ అప్పులను తీర్చుకోవాలనా? అసలు ఏం అవసరం అండి? అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? అప్పు తీర్చుకోవడానికి మళ్ళా మన భూమినే అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? అసలు విభజన హక్కు రాజధాని అయినప్పుడు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి అయినప్పుడు కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చి అక్కడ కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంచుతున్నప్పుడు మీరు కనీసం రాజధాని కట్టుకోవడానికైనా నిధులు తెచ్చుకోలేకపోతే మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు? అసలు ఏం మేలు చేస్తున్నారని మద్దతు ఇస్తున్నట్టు? రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు కూడా పడుతున్నారు. ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి, మళ్ళీ మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచుతున్నారు. ఇవేం చిన్న అప్పులు కాదు ఇవి. ఇంతింత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు, డెకేడ్స్ పడుతుంది. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రానికి. మీరు ఇస్తున్న మద్దతుకు గాను మిగతా ఎంపీలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి, అఫీషియల్గాను అన్అఫీషియల్గాను. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం 25 లోక్సభ, 11 మంది రాజ్యసభ, మొత్తం అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. అందుకైనా సరే కనీసం రాజధాని పోలవరం కట్టుకోవడానికైనా పూర్తి స్థాయిలో పూర్తి మద్దతు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల మీద కూడా ఉంది. కనీసం అది కూడా మీరు సాధించలేదంటే మీరు చేస్తున్నది కేవలం స్వార్థ రాజకీయాలే. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ విడత, రెండో విడత ఈ భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మొదటిసారి సేకరించిన భూముల్లోనే మీరు అభివృద్ధి ఇంతవరకు చూపించలేకపోయారు. దయచేసి అక్కడ అభివృద్ధి పరిచిన తర్వాతనే రెండో విడత మొదలు పెట్టండి. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏదైనా తప్పకుండా చేయాలి అని అనిపిస్తే అఖిల పక్షాన్ని పిలవండి, అందరినీ కూర్చోపెట్టండి, కన్విన్స్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, 54,000 ఎకరాలను ఏం చేస్తున్నారో చెప్పండి. అడిషనల్గా తీసుకుంటున్న భూములతో ఏం చేస్తున్నారో చెప్పండి, వివరించండి. మేము కూడా కన్విన్స్ అయితే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళమే. కానీ ఇదేదీ చేయకుండా కేవలం కొంతమంది ప్రయోజనాలకే కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా, మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా, పేదవాళ్ళను, రైతుల్ని ముంచి స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇది అనిపిస్తుంది. లేదా అంబానీ, అదానీకి ఇంకా బీజేపీ పార్టీ బాకీ ఉందేమో, ఆ బాకీ తీర్చమని మీ నెత్తిన పెట్టిందేమో అని కూడా అనిపిస్తుంది. ఇదేది భావ్యంగా లేదు. దయచేసి చంద్రబాబు గారు ఈ రెండో దశ భూసేకరణ ఆపాలి, అఖిల పక్షాన్ని కూడా పిలవాలి. దీని మీద ఒక డిస్కషన్ జరిగిన తర్వాతనే ఏదైనా ముందుకు వెళ్ళే కార్యక్రమం చేయాలి. ముందుగా సేకరించిన 54,000 ఎకరాలకు గాను వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ప్రజల ముందు పెట్టండి. మీరు ఏం చేస్తున్నారో, మీరు బాగు చేస్తున్నారు అనుకుంటే ప్రజలే కాదు మేము అందరము కూడా మీ పక్షాన నిలబడతాం. దయచేసి చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్న ఈ రెండో విడత భూసేకరణ వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. కనీసం ఫైనాన్స్ మినిస్టర్గా చాలామంది రైతులు ఎక్స్పెక్ట్ చేసింది క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు. 10 సంవత్సరాలు ఇచ్చారు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు, కానీ వాళ్ళ చేతుల్లో భూములు ఇవ్వలేదు. ఆ భూములు వాళ్ళ చేతుల్లో లేకపోతే ఆ క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకు ఉండేం లాభము, లేక ఏమి లాభం? ఇప్పుడు భూమి ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇప్పుడు వర్తింపజేసుకోగలం కాబట్టి రైతులంతా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనీసం అది కూడా
ఆ ఎక్స్పెక్టేషన్ను కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు మీట్ అవ్వకపోవడం ఇస్ అన్ అటర్ డిసప్పాయింట్మెంట్. ఏంటి నాగార్జునుడు గురించి మాట్లాడుతూ సైన్స్ అమరావతి మన ఏపీ అభివృద్ధి మాట్లాడుకుంటా అభివృద్ధికి ఇష్టంగా అమరావతి అన్నట్టుగా కూడా నిర్మలా సీతారామన్ గారు పండ్లు కూరగాయలు కూడా చెప్పారయ్యా.